అన్నవరం నుంచి పిఠాపురం అవుతున్నాం బస్సు ఇప్పుడే పుత్తూరు 200 స్నాప్ పెడుతున్నాడు. బాయ్ బాయ్ అన్నవరం. ఇప్పుడు పిఠాపురంలో ఉన్నాము. పిఠాపురం శక్తిపీఠంకు వెళ్ళే ముందు 250 మీటర్స్లో వెంకటేశ్వర స్వామి, జగన్నాథ టెంపుల్ అండ్ 3 టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. వస్తే ఇది కూడా కవర్ అయ్యేది అయిపోయింది. పిఠాపురం శక్తిపీఠం గుడి ఆవరణ బయట ప్రదేశం. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇది రాజద్వారం. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ 10వ శక్తిపీఠం దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ సామర్ల కూడా పోతాం. ఇప్పుడు అయిపోయింది మంచిగా డాక్టర్ శక్తిపీఠం అయిపోయింది. లోకల్లో ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయట. అక్కడో మాట్లాడి పోతున్నాం. 300 5 టెంపుల్ తిప్పి అటు బస్ స్టాండ్లో దింపుతాడు. ఆ నుంచి అటు పోవాలి. 1 గంటలో అయిపోతాయి. అన్ని దగ్గరనే ఉన్నాయి. భీమేశ్వరాలయం శివాలయం టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నెక్స్ట్ కాకినాడ వాయా ద్రాక్షారామం. ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఉంది. దేవుని దగ్గర తిని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. వీడు ఆడే ఇక్కడ నుంచి ద్రాక్షారామం పోతున్నాం. ఇక్కడ ప్యారల ముద్దన లేకపోతే పూతరేకులు తీసుకుంటారట. ఆత్రేయపురం పూతరేకులు. ఇప్పుడే ద్రాక్షారామంలో దిగినాం. సోమర్లకోట నుంచి డైరెక్ట్ బస్సులు లేవు. కాకినాడ పోవాలా లేకపోతే రామచంద్రపురం. అక్కడ నుంచి దిగినాం. ఆడికి 50, అక్కడ నుంచి ఇక్కడికి 20 రూపాయలు. ఇప్పుడే వచ్చినాం. ఎంత సపోర్ట్ ఇప్పుడే భాస్కర్ చెప్పులు కుట్టించుకోండి. నెక్స్ట్ పోయేది ఇది ఇక్కడ తిరిగినాక చెప్తాం. ఎక్కడికైతే అయిపోయింది. ద్రాక్షారామంలో వచ్చేసి కోనేరు. మనం వచ్చేసి అటు నుంచి పోయి దర్శనం చేసుకోవాలి. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ద్రాక్షారామంలో బ్యాక్ సైడ్ అక్కడ బస్సు దిగినాం. అటు పోతే బస్ స్టాండ్. ద్రాక్షారామం పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వెహికల్ ఆనికి ఇది ఎంట్రీ. మధ్యాహ్నం వస్తే ఇటు సైడ్ అన్నదానం. లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం మనం. మంచిగా గుడి లోపల తాబేళ్ళు ఉన్నాయి. ఇంకోటి పెద్దది ఉంది. ఎడగు పెడతా. ఇక్కడ ఒకటి, అక్కడ 2 లోపల. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కన్నెదిగాడు భాస్కర్ ఈడ. ఇట్లకే లోపల పోయి దర్శనం. ద్రాక్షారామం టెంపుల్లో ఇక్కడ దేవత 12వ శక్తిపీఠం. అక్కడ శివుంది. ఇట్లా పోయొచ్చినాం. నీళ్ళు పోతున్నాం. వంగోవాలే దెబ్బలు తాకినట్టున్నాయి. టెంపుల్ నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ కాలభైరవుని టెంపుల్. ఇది బయటకు వచ్చినాయి అవి. గుడి బయట ఇట్లా వాయలి దగ్గర కనిపిస్తలే. వాయలి గుడి బయట అది కాలభైరవుని టెంపుల్. అదొక ఎగ్జిట్. ఇది 4 ద్వారాలు. అక్కడొకటి. మనం వచ్చింది అవతల సైడ్ నుంచి. ద్రాక్షారామం అయిపోయింది. దర్శనం బయటకు వచ్చినాం. బ్యాగులు ఆడుకొని ముందట పోతారు ముగ్గురు. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ దగ్గరలో ఒక శివాలయం ముందట చూసుకొని మళ్ళీ వెళ్తాం. కోడిపల్లి టెంపుల్కి వచ్చాము. అక్కడ శివుని దేవాలయం. ఇందులోకి ఎంట్రీ. ఇది చూసుకుంటే ఈరోజు సమాప్తం టెంపుల్స్. విజయవంతంగా ఈ టెంపుల్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ద్రాక్షారామం మొదలుగా ఈరోజు అయిపోయింది. అన్నీ కరెక్ట్ టైంలో అన్నీ నీట్గా దర్శనం అయిపోయాయి. ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది. మళ్ళీ బస్
ఇట్లా పోతాం. ఆటోకి వచ్చినా బస్కి వచ్చినా 20 రూపాయలే. 15-20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ఇక్కడ కూడా అన్నదాన సత్రాలు ఉన్నాయి, ప్లస్ స్టే ఉన్నాయి. మేము మళ్ళీ రాజరామ వెళ్తున్నాం. ఇదిగో మన కండక్టర్ వెళ్దాం, మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ యానంలో వచ్చాం. విత్ ఏసీ. ఫైనల్ అయిపోయింది చెక్అవుట్. ఇక ముందటికి బస్సు ఉంది. అందులోపు అట్లా యానం ప్రదేశాలు చిన్నగా చూసి బస్సు ఎక్కుదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాటా బై బై. యానంలో ఈ శివలింగం దగ్గరకు వచ్చాము. ఇక్కడ గాడ్స్ ఇదిగో ఇక్కడికి వచ్చేసాం. ఇక ఫోటోలు చూద్దరు మన వాళ్ళు. నెక్స్ట్ హనుమాన్ ఇక్కడ, అది హైవే బ్రిడ్జి. ఫోటో దిగుతుండే చూసిన, సూపర్ దిగుతుండు మనోడు. ఇటు పోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఉంది, అట్లనే స్టే నీకు రూమ్స్ కూడా ఉన్నాయి. ఇటు పోతే బైపాస్. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని బైపాస్కి వచ్చి ఇట్లా సాహసం చేస్తున్నారు. ఎక్కరాని కొండలు ఎక్కుతున్నా. బ్రిడ్జ్ కాడికి వచ్చాము డైరెక్ట్. ఫ్రెండ్స్ యానం బ్రిడ్జ్ నుంచి ఒక 10 రూపాయలు ఇస్తే ఆటో వల్ల నడుచుకుంటూ కూడా రావచ్చు. కిలోమీటర్ ఉంటుంది. గోదావరి నది మీద బ్రిడ్జ్ మీద ఇటు సైడ్ పంచముఖ హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక మా బామ్మరిది. ఇక్కడ నుంచి ఇటు పోతే మళ్ళీ 10 రూపాయలు ఇస్తే ఆటో కాడికి వెళ్తాం, బైపాస్ కాడికి. ఐస్లాండ్ ఇటు వచ్చేసి అన్నీ ఫుల్ ఉన్నాయి చెట్లు. ఇక్కడ ఫోటో దిగి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇది ద్రాక్షారామం నుంచి వచ్చాము. ఇక్కడ ఇవే, దీని ఆపోజిట్లో యానం. ఇటు వెళ్తానేమో కాకినాడ రోడ్డు, ఇటు వెళ్తే అమలాపురం, ఒంగోలు. స్టేట్ వెల్కమ్ టు యానం అని ఉంది. ఇక్కడ వచ్చేసి మనం వచ్చింది ఇక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్, పొద్దున 9 నుంచి 4:15 వరకు ఓపెన్. మంగళవారం ఒక్కరోజు సెలవు. ఇది మొత్తం ఫారెస్ట్. బోటింగ్ కూడా ఉంది, బోటింగ్ చేస్తే బోటింగ్ చేయొచ్చు. మంగళవారం సెలవు అట. ఈడ దిగుదాం పట్టరా. ఇలానే తిరుగుతున్నా కానీ ఎగ్జిట్ అయినా దొరకలేదు అప్పటి నుంచి. ఆకులు తినాలి, గుంపలు తినాలి. హైదరాబాద్కి వచ్చినాం, మళ్ళా అన్నవరకు రెడీ అవుతున్నాం.